మరి కుమారులు, కోడన్లు, బిడ్డలు, అల్లుళ్ళు, మనవలందరిని బట్టి దేవునికి స్తోత్రం తెలుస్తున్నాం. మరి పోయిన ఆదివారం మనకందరు తెలిసిన విషయమే, అకస్మాత్తుగా దేవుడు తనను పిలుచుకున్నాడు. ఇదొక్కటి చాలా మానవ జ్ఞానముతో ఆలోచన చేస్తే ఇది మనకు అందుకరాని విషయం. అయ్యో, దేవుడు ఇంత త్వరగా సడన్గా తన యొద్దకు పిలుచుకున్నాడా అని మనం అనుకుంటున్నాం. నిజమే, అది బాధాకరమే. కానీ దేవుని దృష్టిలో ఏమున్నదో మనకు తెలియదు. ఎందుకంటే దేవుని చిత్తమే నెరవేర్చాలి, కానీ మన చిత్తం కాదు. యేసు ప్రభు సిలువలో విరవడాడక ముందు అనగా గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు కూడా చేసిన ప్రార్థన అంతే. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె యాతనను తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరునుగా. కానీ అక్కడ ప్రార్థన చేసినట్టుగా మనము కూడా మరి అనుకోని రీతిగా అకస్మాత్తుగా దేవుడు తనను పిలుచుకున్నాడు. అయితే పోయే టైము ఎప్పుడైనా పోవాల్సిందే, కానీ సడన్గా బ్రేక్ అయ్యే వాళ్ళకి కొంచెం అందరికీ ఇబ్బందికరంగా ఉన్నది. ముఖ్యంగా బంధువులకు, స్నేహితులకు, పిల్లలకు చాలా ఘోరమైనది. అయినను మనము సరెండర్ కావాల్సిందే. దేవుని ఆజ్ఞను తిరస్కరించడానికి మన చేత కాదు, మనతోని కాను, మనం అనకూడదు. అందుకే యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే 7 కుమారులు 3 కుమార్తెలు ఒక్క దినాన్నే చనిపోయారు. ఇక బ్యాలెన్స్ ఏం లేదు, ఆస్తి పాస్తులు అన్నీ అయిపోయినాయి. తాను ఒక్కడు, తన భార్య మాత్రం మిగిలింది. అయితే ఒక్క మాట చెప్పాడు, ఏమని? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3 మాటలే చెప్పాడు, ఎక్కువ బైస్ ఏం చెప్పలే. 3 మాటలే చెప్పాడు. ఒకటి, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామానికి స్తోత్రం. సేమ్ డిటో మనం కూడా అదే చెప్పాలి. దేవుడు ఆయనను కొంతకాలం జీవింపజేశాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, దేవుడు పిలిచాడు, దేవుని నామానికి స్తోత్రం కలుగును. అయితే ఇప్పుడు మనము ఆలోచించవలసిన విషయం అంటే భవిష్యత్తు అనగా తాను చూపించిన ప్రేమ, త్యాగం, మరి మర్యాదలు అన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని తనను పోలు జీవించడం కొరకు మనం ప్రయత్నం చేయాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తును పోలు నడుచుకొనిచున్నట్టుగా మీరు నన్ను పోలు నడుచుకోమన్నాడు. మళ్ళీ క్రీస్తును పోలు నడుచుకోమని చెప్పలే. అక్కడ తనను మధ్యలో పెట్టుకున్నాడు. తనకు మనకు మధ్యలో తనను మధ్యవర్తిగా పెట్టుకున్నాడు. ఎందుకంటే తాను అలాగూ దేవుని వల్ల దేవుని పోలిక చొప్పున, దేవుని స్వరూపంలో, దేవుని స్వగుణంలో జీవిస్తున్నాడు కనుక తాను అంత ఖచ్చితంగా చెప్పగలిగాడు. మరి మనం కూడా ఆయన అలా మనం ఆయన చూపించిన మాదిరి జీవితాన్ని, మాటలను, మర్యాదను, సేవను, కుటుంబ ఎడల, మరి బంధువుల ఎడల, ముఖ్యంగా సంఘం ఎడల ఆరాటం, పోరాటం, సేవ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఈనాడు అలాంటి మనుషులు దొరకడు కొంచెం కష్టమే. ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేయడానికి ఇష్టపడడానికి కొందరికి ఇష్టం లేదు. కానీ దేవుడు తనను ప్రేరేపించి కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను, సంఘాలను, సంఘ నాయకులను, దేవుని సేవకులను హెచ్చరికలు, గద్దింపులు, సలహాలు, సూచనలు, మరి మర్యాదలన్నింటినీ ఆర్థికంగా అన్ని సహకారాలు అందించి మరి మాదిరి చూపించి మనకంటే ముందుగా దేవుని యొద్దకు వెళ్ళాడు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, అందుకు యేసు పునరుత్థానములో జీవమును నేనే, నా యందు నిద్రించిన వాడు చనిపోయినాడు తిరిగి బ్రతుకు. కాబట్టి ఈ మాట మనం నమ్ముతున్నామా అంటే నమ్మాలి. అపనమ్మకంలో ఉంటే మనం దుఃఖపడుతున్నాం. నమ్మకంలో ఉన్నాం కాబట్టి స్థిరమైన విశ్వాసం, మరి ఖచ్చితమైన విశ్వాసం కలిగి దేవునికి స్తోత్రం చెల్లించి, దేవా ఏది జరిగినా నీ చిత్తమే, మా చిత్తమేం కాదు, మా మాట కాదు, నీ నిర్ణయమే మా నిర్ణయము, నీ చిత్తమే మా చిత్తం అని చెప్పాలి. అందుకే నా యందు మీరును, మీ యందు నేనును ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నేను మీకు అనుగ్రహిస్తా అన్నాడు. ఇటు అనుమానం లేకుండా దేవుడు క్లుప్తంగా, తేటగా, ఏం దాపరికం లేకుండా దేవుడు మనకిచ్చిన ఆ మాటలను బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇప్పుడు ఆయన, మనమేమో ఇండైరెక్ట్గా చూస్తున్నాం, ఆయన డైరెక్ట్గా చూస్తున్నాడు. తన తండ్రి యొద్దకు, దేవుని యొద్దకు ముఖాముఖి వెళ్ళి దూతలతో పాటు ఒక దూతగా ఉండి దేవుని గణపరుస్తున్నాడు. ఇప్పుడు మనమైతే పరోక్షంగా
ఇండైరెక్ట్గా దేవుని చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి అలాంటి గొప్ప సందేశకుని ఆ మంచి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకొని కుటుంబీకులపైన మనము మరి బంధువులైన సంఘమైన రాబోయే తరమైన దేవుని కొరకు ఆయన వల్ల జీవించి దేవుని నామాన్ని గణపరిచి అధికంగా దుఃఖపడకుండా ధైర్యం కలిగి దేవుని మీద మన మనసును పెట్టుకొని ఆయన ఇచ్చిన ఆదరణ మాటలను తలంచి దేవునికి స్తోత్రం చెల్లించి మన జీవితాన్ని ముందుకు సాగరంపాలని దేవుని